ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఘోరం చోటు చేసుకుంది. 7 ఏళ్ల లోకేష్ అనే బాలుని గొంతు నలిపి హత్య చేశారు. ఆ బాలుని ఎవరు చంపారు? బయట వ్యక్తుల, రక్త సంబంధం కలిగిన వారా అన్నది ప్రశ్నగా మారింది. గత 3 ఏళ్ల క్రితం ఈ దంపతుల కుమార్తె ఇదే తరహాలో మృతి చెందింది. చిన్నారులను ఎవరు చంపుతున్నారు? ఈ పిల్లలు ఎవరికి అడ్డంగా ఉన్నారు అనేదే ప్రశ్న. పోలీసులు రంగంలోకి దిగితే కానీ నిజాలు బయటకు రావు. లోకేష్ తండ్రి వెంకటకృష్ణ ట్రాక్టర్ డ్రైవర్ కాగా తల్లి తులసి ఓ పరిశ్రమలో కార్మికురాలుగా పనిచేస్తుంది. ఇద్దరూ ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఘోరం. 7 ఏళ్ల లోకేష్ అనే బాలుని గొంతు నలిపి హత్య. ఆ బాలుడు ఎవరు చంపారు? బయట వ్యక్తుల, రక్త సంబంధం కలిగిన వారా? గత 3 ఏళ్ల క్రితం ఈ దంపతుల కుమార్తె ఇదే తరహాలో మృతి. చిన్నారులను ఎవరు చంపుతున్నారు? ఈ పిల్లలు ఎవరికి అడ్డంగా ఉన్నారు? పోలీసులు రంగంలోకి దిగితే గానీ నిజాలు బయటకు రావు. లోకేష్ తండ్రి వెంకటకృష్ణ ట్రాక్టర్ డ్రైవర్, తల్లి తులసి ఓ పరిశ్రమలో కార్మికురాలుగా పనిచేస్తుంది. ఇద్దరు ఇంట్లో లేని సమయంలో ఘటన. బ్రేకింగ్ న్యూస్. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఘోరం. 7 ఏళ్ల లోకేష్ అనే బాలుని గొంతు నలిపి హత్య. ఆ బాలుడు ఎవరు చంపారు? బయట వ్యక్తుల, రక్త సంబంధం కలిగిన వారా? గత 3 ఏళ్ల క్రితం ఈ దంపతుల కుమార్తె ఇదే తరహాలో మృతి. చిన్నారులను ఎవరు చంపుతున్నారు? ఈ పిల్లలు ఎవరికి అడ్డంగా ఉన్నారు? పోలీసులు రంగంలోకి దిగితే గానీ నిజాలు బయటకు రావు. లోకేష్ తండ్రి వెంకటకృష్ణ ట్రాక్టర్ డ్రైవర్, తల్లి తులసి ఓ పరిశ్రమలో కార్మికురాలుగా పనిచేస్తుంది. ఇద్దరు ఇంట్లో లేని సమయంలో ఘటన.